ఈరోజు ఉదయం సుల్తాన్పూర్ టోల్ గేట్ దాటిన తర్వాత ఓవరాల్ పైన ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు లాస్ట్రెడ్డి గారు చనిపోవడం జరిగింది. డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చరింగ్ చేసుకొని అతను ప్రొఫెషనల్ హాస్పిటల్లో ఉన్నారు. యాక్సిడెంట్ స్పాట్లో దాంట్లో తెలిసిన అంశాలు ఏంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీతో ఒక దర్గాకి వెళ్ళారు. దర్గా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు మళ్ళీ ఈ సంగారెడ్డి పట్టణ దగ్గర టిఫిన్ చేయడానికని అల్పారానికని మళ్ళీ బయలుదేరారు. ఆ టైంలో ఎగ్జాక్ట్ 5:20 అవర్స్లో డ్రైవర్ బండి స్పీడ్లో ఉంది. గత గుండిపోయిన బండికి చిన్నగా హిట్ ఇచ్చినట్టు కనపడుతుంది. కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ ట్రాలింగ్కి వెళ్ళేసి కుట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను వల్ల ఎమ్మెల్యే సీరియల్ స్పాట్ డేట్ ఇష్యూ 5:20-5:25 మధ్య జరిగి తెలుస్తుంది. ఇమీడియట్గా హైవే పెట్రోల్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారిని లోకల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ వచ్చేసరికి ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. డెడ్ బాడీ మనం పోలీస్ కలెక్టర్స్ పిఎం చేసి అందుకే గురించి బాడీ హ్యాండ్ ఓవర్ జరిగింది. ఈ సీన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల ఎక్స్పర్ట్స్తో వెహికల్ని సీన్ని ఎగ్జామ్ చేపిస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒక 2 రోజులు పూర్తి అవుతుంది. బెల్ట్ పెట్టుకున్న సీట్ బెల్ట్ లేదు. సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టు ఊరు బెల్ట్ కనపడుతుంది. తర్వాత బెలూన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఏదైనా వెహికల్కి యాక్సిడెంట్ చేసినట్టుగా గుర్తి ఆ టైం కొన్ని వెహికల్ పోయినాయి, కొన్ని టిప్పర్లు పోయి సిరీస్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళినాయి. బహుశా అక్కడ చూస్తాం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం. అది ఏ వెహికల్కి చిన్నగా తగిలిందనే విషయం కూడా తెలుసు. వేరే వెహికల్ ఈ వెహికల్కి తగ్గలేదు యాక్సిడెంట్. అంటే